ప్రియమైన నా బిడ్డా, నా మాటలు జాగ్రత్తగా ఆలకించుమా. నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు అర్థము చేసుకోవడం లేదు, నా మాట లెక్క చేయడము లేదు. ఏమిటంటే, నీవు ఉపవాసము చేస్తున్నప్పుడు లేదా ఉపవాస ప్రార్థనలకు వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావో, ఎలా జీవిస్తున్నావు ఎప్పుడైనా గమనించావా? ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు కపట వేషధారి వలె దుఃఖముతో ప్రార్థన చేస్తావు, ఎదుటివారిని దూషిస్తావు, ఎదుటివారి మీద నిందలు వేస్తావు, ఎదుటివారి గురించి సాడీలు చెబుతావు, పొరుగు వారిని ప్రేమించవు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని చెప్పినప్పుడు నీవు నన్ను మాత్రమే ఆరాధించాలి అని చెప్పాను కదా. నీ ప్రవర్తన ఎలా ఉందో, నీవు ఏం చేస్తున్నావు నీవే ఒకసారి గుర్తు తెచ్చుకో. నా నామమును వ్యర్థముగా ఉచ్చరిస్తావు. ఆకాశమందుగాని నీళ్ల ఎందుగాని ఏ విగ్రహమును చేసుకోకూడదు, ఏ విగ్రహమును పూజించకూడదు అని చెప్పాను కదా. అలాగే నీ తల్లిదండ్రులను ఎలా చూసుకుంటున్నావు నీ మనస్సాక్షికి తెలుసు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలని చెప్పాను. దొంగతనము చేయకూడదు, నరహత్య చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఎదుటివానిది ఆశించకూడదు, ఎదుటివానిది ఏదైనా ఆశించకూడదు అని చెప్పాను కదా. నీవు నా సన్నిధిలో ఉపవాసం చేసినప్పుడు నీవు చేసే పొరపాట్లు నీలో ఉంచుకుని నా సన్నిధిలో ప్రజల ముందు నటిస్తూ ఉంటావు. నాకంటే భక్తిపరుడు, భక్తి మంతురాలు ఎవరు ఉండరు అని నీవు అనుకుంటావు. నీవు ఎలా ఉన్నావో, ఎలా జీవిస్తున్నావో నాకు అంతా తెలుసు. నీవు చేసే ప్రార్థన నాకు ఇష్టము కాదు, ఎందుకంటే నీవు తప్పు చేసి పాపం మూట కట్టుకుంటున్నావు కాబట్టి. నీవు నరకానికి ఆహుతి అయిపోతావు కాబట్టి. నీవు నా బిడ్డగా నీలో ఉన్న పొరపాట్లను, తప్పులను సరిదిద్దుకుని ఇప్పటివరకు చేసిన తప్పులు, పాపములను అన్నీ ఒప్పుకుంటే నేను క్షమిస్తాను. కాబట్టి నీవు ఇక నుండి ఉపవాసము చేసినప్పుడు భక్తి విశ్వాసాలతో నిష్ఠతో ఉపవాసము చేస్తే రహస్య కార్యములను గుర్తించు. నా తండ్రి నీ ప్రార్థన ఆలకించి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీవు దేని నిమిత్తము ప్రార్థనలో అడుగుతావో నీవు అనుకున్న దానికంటే నీవు ఎక్కువ పొందుకుంటావు. బైబిల్ వాక్యములు చదువు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18వ వచనము వరకు. మీరు ఉపవాసము చేయినప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై యుండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్ నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలెనని. నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకునుమో, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు వేషధారి వలె దుఃఖముతో వికారముతో మనుషులకు కనబడాలని గొప్పల కోసం ప్రార్థన చేస్తే నేను నీ ప్రార్థన వినను. భక్తి విశ్వాసముతో నిష్ఠతో నీవు స్వార్థము లేకుండా, ఏ భేదము లేకుండా నేను చెప్పినట్లు నీవు ప్రార్థన చేస్తే రహస్యమందున్న నా తండ్రి నీవు చేసే ప్రార్థనకు జవాబిస్తాడు. నిన్ను దీవిస్తాడు, పరలోక రాజ్యములోనికి చేరుస్తాడు. వెడతావు. ఆమెన్.